కృష్ణప్రసాద్ భూమితో నువ్వెలాగో గగన్ని ప్రేమించట్లేదని చెప్పావు కాబట్టి శారద నక్షత్రకి గగన్కి పెళ్లి చేయాలని నిర్ణయించుకుందేమో. శారద మాట గగన్ వింటాడు కాబట్టి గగన్ కూడా తన మనసు మార్చుకునే అవకాశం ఉంది. ఇక నువ్వు గగన్ని మర్చిపోయి పిల్ల పాపలతో సంతోషంగా ఉండమని దీవించడం తప్ప చేసేదేమీ లేదు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. మామయ్య మీరేదో నాకు ధైర్యం చెప్తారనుకుంటే అదేంటి మామయ్య అలా ఏడిపిస్తున్నారు? గగన్ గారు దూరం అయితే నేను తట్టుకోలేనని చెప్పి భూమి అంటూ ఉంటుంది. దాంతో కృష్ణప్రసాద్ కానీ నీకు అవకాశం లేదు కదమ్మా, నువ్వేమో ఇద్దరూ కావాలని అంటున్నావు. ఒకవేళ నువ్వు మీ నాన్నకు దత్తత వెళ్తే అప్పుడు గగన్ నీకు దూరం అయిపోయినట్టే. ఒకవేళ గగన్ కావాలనుకుంటే అప్పుడు ఈ దత్తత ఆగిపోతే కానీ అది సాధ్యం అవ్వదు అని చెప్పి ఎటువంటి నిర్ణయం తీసుకోవాలన్నా సరే అది నీ చేతుల్లోనే ఉంది అని చెప్పి కృష్ణప్రసాద్ భూమికి చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక దాంతో భూమి తన గదిలోకి వచ్చి ఆలోచిస్తూ ఉంటుంది. అబ్బా టెన్షన్తో తల పగిలిపోయేలాగా ఉంది, ఏ నిర్ణయం తీసుకోవాలో ఏమీ అర్థం కావడం లేదు. మరోపక్క గగన్ గారు ఒకవేళ ఆఫీస్కి రావాలంటే కార్పొరేట్ స్టైల్లో మోడర్న్ డ్రెస్లో రావాలని అన్నారు. ఆ డ్రెస్ ఎలా ఉండుంటుంది అని చెప్పి ఆ నక్షత్ర వేసుకుంటుంది కదా అలాగే ఉంటాయా, ఒకసారి ట్రై చేసి చూద్దామని చెప్పి భూమి నక్షత్రకి తెలియకుండా తన గదిలో నుండి ఒక మోడర్న్ డ్రెస్ తెచ్చుకొని ఇక తన గదిలో వేసుకొని అద్దం ముందు నిలబడి ట్రై చేస్తూ ఉంటుంది. ఈ డ్రెస్ వేసుకుంటే గగన్ గారికి నచ్చుతుందా, ఈ డ్రెస్లో నేను బాగుంటానా అని చెప్పి అలా అద్దం ముందు నిలబడి భూమి చూసుకుంటూ ఉంటే అప్పుడు అద్దంలో గగన్ రూపం భూమికి కనిపిస్తూ ఉంటుంది. ఈ డ్రెస్లో సూపర్ ఉన్నామని చెప్పి అలా గగన్ తన అందాన్ని పొగుడుతూ భూమిని హగ్ చేసుకొని ముద్దు పెడుతున్నట్టుగా భూమి ఊహించుకుంటుంది. నిజంగా నేను ఈ డ్రెస్లో అంత బాగున్నానా అని చెప్పి భూమి అంటూ ఉంటే చాలా బాగున్నావు, నిజం చెప్పాలంటే ఈ డ్రెస్ నక్షత్ర కంటే నీకే బాగా సూట్ అయింది అని చెప్పి గగన్ అంటున్నట్టు ఇక భూమి ఊహించుకొని ఎంతగానో పొంగిపోతూ ఉంటుంది. రేపటి నుండి ఇటువంటి డ్రెస్లోనే ఆఫీస్కి వెళ్తాను, గగన్ గారికి దగ్గర అవుతాను అని చెప్పి భూమి ఆలోచిస్తూ కానీ ఈరోజు దత్తత పూర్తయితే అప్పుడు గగన్ గారు నాతో మాట్లాడతారో లేదో, నన్ను అసలు ఆఫీస్లో అడుగు పెట్టనిస్తారో లేదో, ఏం చేయాలి అని చెప్పి భూమి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఇంతలో అమ్మ భూమి అంటూ శరత్ చంద్ర డోర్ కొడుతూ ఉంటాడు. ఇక దాంతో భూమి కంగారు పడుతూ వస్తున్నా నాన్న అని చెప్పి ఇక ఒక్కసారిగా డ్రెస్ చేంజ్ చేసుకుని డోర్ ఓపెన్ చేస్తుంది. ఏంటమ్మా ఏం చేస్తున్నావు లోపల అని చెప్పి శరత్ చంద్ర అడుగుతుంటే ఏం లేదు నాన్న నిద్రపోతున్నాను, కాస్త తలనొప్పిగా ఉంది అని చెప్పి అంటూ ఉంటే అవునా చెర్రీకి దత్తతకు కావాల్సిన ఏర్పాట్లు చూడమని చెప్పానమ్మా, కాసేపట్లో పంతులు గారు కూడా ఇంటికి వస్తారు, ఈరోజు దత్తత నీకు ఓకే కదా లేదంటే పోస్ట్ పోన్ చేయమంటావా అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటాడు. ఇక దాంతో భూమి పర్వాలేదు నాన్న తలనొప్పే కదా, కాస్త కాఫీ తాగితే తగ్గిపోతుందిలేండి అని చెప్పి అంటూ ఉంటుంది. సరే అమ్మా ఇంకొక 1 అవర్లో మన ఇంట్లోనే దత్తత కార్యక్రమం జరుగుతుంది, నువ్వు త్వరగా రెడీ అయ్యి కిందకు వచ్చేసే అని చెప్పి శరత్ చంద్ర చెప్పడంతో అలాగే నాన్న అని చెప్పి ఇక అలా భూమి అద్దం ముందు నిలబడి దత్తత కార్యక్రమం కోసం అని చెప్పి రెడీ అవుతూ ఉంటుంది. ఏదేమైనా సరే గగన్ గారిని అస్సలు దూరం చేసుకోకూడదు, ఈ దత్తత పూర్తయిన తర్వాత గగన్ గారికి అన్ని విషయాలు క్లియర్గా చెప్పేస్తాను, నేనే ఆయన సిరిమివ్వనని తెలిస్తే ఖచ్చితంగా ఆయన నన్ను క్షమిస్తారు, నాకు ఆ నమ్మకం ఉంది. ఆ అపూర్వ మీద పగ తీర్చుకోవడం కోసమే, ఆ అపూర్వ కుట్రలు బయట పెట్టడం కోసమే నేను ఈ ఇంట్లో ఉంటున్నానన్న విషయం ఆయనకి చెప్పేస్తాను అని చెప్పి భూమి అలా రెడీ అవుతూ ఉంటుంది. మరోపక్క ఇంకొక గంటలో దత్తత కార్యక్రమం జరుగుతుందని తెలిసి గోరింటాకు సుజాత పరిగెత్తుకుంటూ అపూర్వ దగ్గరికి వచ్చి అమ్మాయి అపూర్వ అవతల ఘోరం జరిగిపోతుంది, అల్లుడు గారు దత్తతకు కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా జరిపిస్తున్నారు, మరి కాసేపట్లో దత్తత జరిగిపోతుంది, మొన్నేదో మన అదృష్టం బాగుండబట్టి నక్షత్ర తలకు దెబ్బ తగలబట్టి చివరి నిమిషంలో దత్తత ఆగిపోయింది, కానీ ఈరోజు భూకంపం వచ్చినా సునామీ వచ్చినా కూడా అల్లుడు గారు దత్తత ఆపేలాగా అనిపించడం లేదు అని చెప్పి ఇక మనకి ఈ ఇంట్లో స్థానం లేనట్లే, అల్లుడు గారు ఏ క్షణాన మనల్ని ఇంట్లో నుండి బయటకు గెంటేస్తారోనని మనం రెడీగా ఉండాలి అని చెప్పి ఇకపై నీ మాట కూడా ఈ ఇంట్లో ఎవరు వినరమ్మాయి అంటూ గోరింటాకు సుజాత రెచ్చగొడుతూ ఉంటే పిన్ని నేను అసలే
ఈ దత్తత ఎలా ఆపాలని ఆలోచిస్తూ ఉంటే నువ్వు పదే పదే ఇటువంటి మాటలు మాట్లాడి నన్ను రెచ్చగొట్టద్దు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఇంతలో నక్షత్ర కూడా అక్కడికి వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ దత్తత అస్సలు జరగకూడదు గోరింటాకు, ఏదో ఒకటి ప్లాన్ చేయాలని చెప్పి అంటూ ఉంటుంది. ఇప్పటి వరకు మేమే అనుకున్నాము ఈ దత్తత జరగకూడదని, నువ్వు కూడా కోరుకుంటున్నావా అమ్మాయి అని చెప్పి గోరింటాకు సుజాత అంటూ ఉంటుంది. ఇక దాంతో నక్షత్ర, అవును గోరింటాకు, ఈ భూమి ఈ ఇంట్లోనే ఉంటే పదే పదే మా బావకు నాకు మధ్య అడ్డొస్తూనే ఉంటుంది, అందుకే దాన్ని ఇంట్లో నుండి పంపించేయాలని చెప్పి నేను కూడా డిసైడ్ అయ్యాను అని నక్షత్ర అంటూ ఉంటుంది. ఇప్పుడు ఎలాగమ్మాయి, ఏం చేసి మనం దాన్ని ఇంట్లో నుండి పంపగలమని చెప్పి గోరింటాకు సుజాత అంటూ ఉంటుంది. ఇక దాంతో నక్షత్ర, దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, కాకపోతే మమ్మీ కొంచెం రిస్క్ చేయాలి అని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటే, నా ప్రాణాలే పనంగా పెడదామని డిసైడ్ అయిపోయావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. భూమిని జైలుకి పంపించే ప్లాన్ అని చెప్పి నక్షత్ర అనడంతో ఇక అప్పుడు అపూర్వ, ముందు నీ ప్లాన్ ఏంటో చెప్పు, అది మంచి ప్లానో కాదో నేను చెప్తాను అని అపూర్వ అంటూ ఉంటుంది. ఇక దాంతో నక్షత్ర, నువ్వు డాడీ ముందు తలనొప్పిగా ఉన్నట్టుగా నటించు, భూమిని కాఫీ తీసుకురమ్మని చెప్పి అడుగు, భూమి కాఫీ తీసుకొస్తుంది, అప్పుడు తనకు తెలియకుండా మేము అందులో ఒక మందుని కలుపుతాము, ఆ మందు తాగిన కొద్దిసేపటికే నీ నోట్లో నుండి నురగలు వస్తాయి, నువ్వు కుప్పకూలిపోతావు, అప్పుడు ఖచ్చితంగా ఈ దత్తత ఆగిపోతుంది అని చెప్పి నక్షత్ర తన ప్లాన్ గురించి చెబుతూ, ఇదంతా నువ్వు ఎక్కడ దత్తత చెడగొడతావని నీ మీద కోపంతో ఆ భూమి చేసిందని నేను డాడీని నమ్మిస్తాను, అప్పుడు డాడీ భూమి తప్పు చేసిందని నమ్మి ఖచ్చితంగా దాన్ని జైలుకి పంపిస్తారు, ఎలా ఉంది నా ప్లాన్ అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది. నీ ప్లాన్ సూపర్గా ఉంది, కానీ ఏదైనా అటు ఇటు అయితే మీ అమ్మ ప్రాణాలే గాల్లో కలిసిపోతాయి, అయినా అలా జరిగినా కూడా ఒకందుకు మనకి మంచిదేలే, భూమి అయితే జైలుకి వెళ్తుంది కదా అని చెప్పి గోరింటాకు సుజాత అంటూ ఉంటుంది. పిన్ని, నా ప్రాణాలు పోవడానికి మీ ఇద్దరు బాగానే స్కెచ్ చేస్తున్నట్టుగా ఉన్నారే అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే, అబ్బా మమ్మీ, నీ ప్రాణాలు పోవడానికి అదేమి ఒరిజినల్ విషం కాదులే, జస్ట్ విషం లాంటిది, అది తాకిన కొద్దిసేపటికి నీ నోట్ల నుండి నురగలు రావడం తప్ప నీకు ఏమీ కాదు, కొద్దిసేపటికే మనకు తెలిసిన డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్తాము, అదృష్టం బాగుండబట్టి ప్రాణాలతో బయటపడ్డావని డాడీని నమ్మిస్తాము, అప్పుడు డాడీయే భూమిని ద్వేషించి ఇంట్లో నుండి వెళ్ళగొట్టేస్తారు అని చెప్పి నక్షత్ర తన ప్లాన్ గురించి అపూర్వకి చెప్పడంతో, ఎట్టి పరిస్థితుల్లో ప్లాన్లో ఎటువంటి తేడా రాదు కదా, నిజంగానే ఆ కాఫీలో డమ్మీ విషయాన్నే కలుపుతావు కదా అని చెప్పి అంటూ ఉంటే, అబ్బా మమ్మీ నన్ను నమ్ము, అంత నేను చూసుకుంటాను కదా, మనకు కావాల్సింది ఆ భూమి ఇంట్లో నుండి వెళ్ళిపోవడం, ఖచ్చితంగా అది ఈరోజు జరుగుతుంది, అది జైలుకి వెళ్ళడం ఖాయం, ఇకపై మనకి ఆ భూమి పీడ ఉండదు అని చెప్పి అలా నక్షత్ర అంటూ ఉంటే అప్పుడు అపూర్వ గోరింటాకు సుజాత ఇద్దరు కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు. చూసావా పిన్ని, నా కూతురి తెలివితేటలు, నా తర్వాత నా విలలీసాన్ని నా కూతురు మాత్రమే బాగా పండించగలదు అని చెప్పి అపూర్వ నక్షత్రాన్ని పొగుడుతూ ఉంటుంది. సరే సరే, త్వరగా ఆ ప్లాన్ ఏదో ఇంప్లిమెంట్ చేయండి, అవతల దత్తత కార్యక్రమం మొదలవబోతుందని చెప్పి గోరింటాకు సుజాత అంటూ ఉంటుంది. ఇక భూమి శోభచంద్ర ఫోటోని తీసుకువచ్చి పీటల మీద పెడుతూ ఉంటుంది. పంతులు గారు కూడా వస్తారు. ఇక చెర్రీ, బిందు వీళ్ళందరూ కూడా దత్తత కార్యక్రమానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా దగ్గరుండి చూసుకుంటూ ఉంటారు. మరోపక్క గగన్ ఆఫీస్లో తన క్యాబిన్లో కూర్చొని భూమి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. పదే పదే భూమి క్యాబిన్ వైపు చూస్తూ ఉంటాడు. టైం 9:30 అవుతుంది. ఈ భూమి ఇంకా ఆఫీస్కి రాలేదు. అంటే అవతల దత్తత కార్యక్రమం జరిగిపోతుందా? రేపటి నుండి తను శరత్చంద్ర కూతురు అయిపోతుంది కాబట్టి తనిక నా ఆఫీస్కి కూడా రాదు. భూమి నాకు ఇక శాశ్వతంగా దూరం అయిపోయినట్టేనా అని చెప్పి గగన్ ఆలోచిస్తూ ఉంటాడు. అయినా అమ్మేంటి నక్షత్రాన్ని పెళ్లి చేసుకోమని చెప్తుంది. ఎందుకు ఈరోజు సడన్గా అమ్మలో ఇంత మార్పు వచ్చిందని చెప్పి గగన్ శారద చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ, నక్షత్రాన్ని పెళ్లి చేసుకోమని అమ్మ కాదు కదా, ఆ బ్రహ్మదేవుడే వచ్చి చెప్పినా నేను అస్సలు చేసుకోను, ఐ హేట్ హర్ అంటూ గగన్
నక్షత్రాన్ని అసహించుకుంటూ ఉంటాడు. మరోపక్క దత్తత కార్యక్రమం జరుగుతుంటే అప్పుడు అపూర్వ తన తల పట్టుకొని తలనొప్పిగా ఉన్నట్టుగా నటిస్తూ ఉంటుంది. ఇక శరత్చంద్ర అపూర్వ వైపు చూస్తూ, ఏమైంది అపూర్వ, ఏంటి అలా ఉన్నావని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఏం లేదు బావా, ఉదయం నుండి ఒకటే తలనొప్పి, తల పగిలిపోయేలాగా ఉంది. ఎవరైనా కాఫీ ఇస్తారేమో అనుకుంటే ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు, డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని అలా ఊరుకున్నాను అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. మన భూమి ఉంది కదా అపూర్వ, తనని అడిగితే తను ఇస్తుంది కదా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. వద్దులే బావా, ఈరోజు అసలే దత్తత కార్యక్రమం కదా, తను బిజీగా ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటే, కాఫీ చేసి తీసుకురావడానికి ఎంతసేపు అపూర్వ, కేవలం 5 నిమిషాలే కదా, నేను చెప్తాను ఉండు అంటూ, అమ్మ భూమి, మీ పిన్నికి తలనొప్పిగా ఉందట, కాస్త కిచెన్లోకి వెళ్ళి కాఫీ తీసుకువస్తావా అమ్మ అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో అలాగే నాన్న అని చెప్పి భూమి కిచెన్లోకి వెళ్తుంది. ఇక గోరింటాకు సుజాత నక్షత్ర ఇద్దరు కూడా ఒకరికొకరు సైగలు చేసుకుంటూ ఉంటారు, ఎలాగైనా సరే భూమిని ఇరికించాలని. ఇక అలా భూమి కిచెన్లోకి వెళ్ళి కాఫీ కలుపుతూ ఉండగా అప్పుడు కావాలనే నక్షత్ర, ఏ భూమి ఇలా రా అని చెప్పి భూమిని పిలుస్తుంది. ఏంటి, ఎందుకు పిలిచావని చెప్పి భూమి మాట్లాడుతూ ఉంటే అప్పుడు నక్షత్ర, మా మమ్మీకి కాఫీ చేస్తున్నావట కదా, నాకు కూడా ఇంకొక కప్పు కాఫీ కలుపు అని చెప్పి అంటూ ఉంటుంది. నీకు 2 చేతులు బాగానే ఉన్నాయి కదా, నీ కాఫీ నువ్వు చేసుకో అని చెప్పి భూమి నక్షత్రకి చెప్పి అక్కడ నుండి వచ్చేస్తూ ఉంటుంది. అలా భూమిని నక్షత్ర మాటల్లో పెట్టగానే గోరింటాకు సుజాత డమ్మీ విషాన్ని కాఫీలో కలిపేస్తుంది. ఇక ఆ విషయం తెలియని భూమి ఆ కాఫీ తీసుకెళ్ళి అపూర్వకి ఇస్తుంది. ఇదిగో తీసుకో పిన్ని, తాగు అని చెప్పి అలా భూమి కావాలని శరత్చంద్ర ముందు ఇస్తూ ఉంటే అపూర్వ ఆ కాఫీని తాగుతూ ఉంటుంది. వస్తే భూమి, మరి కొద్దిసేపట్లో ఏం జరుగుతుందో చూడు, మా బావకు నువ్వు శాశ్వతంగా దూరం అయిపోయే టైం వచ్చేసిందే, కాసేపట్లో దత్తత కార్యక్రమం జరిగిపోతుందని, నువ్వు ఈ ఇంటి బిడ్డవి అయిపోతావని, మీ నాన్నకు కూతురు అయిపోతానని కలలు కన్నావేమో, నీ కలలన్నీ కూడా కాసేపట్లో నాశనం అవ్వబోతున్నాయి. నా దారికి అడ్డొచ్చిన శోభచంద్రనే నేను తొలగించాను, అటువంటిది పిల్ల బచ్చావి నువ్వెంత అని చెప్పి అలా అపూర్వ కాఫీ తాగుతూ ఉంటుంది. అలా కాఫీ తాగిన కొద్దిసేపటికే తను కుప్పకూలినట్టుగా నటిస్తూ అలా నోట్ల నుండి నురగలు వస్తున్నట్టుగా నటిస్తూ కాళ్ళు చేతులు గిలగిలా కొట్టేసుకుంటూ ఉంటే ఇక తనని చూసి ఇంట్లో వాళ్ళందరూ కూడా కంగారు పడిపోయి పరిగెత్తుకుంటూ వస్తారు. అపూర్వ, అపూర్వ, ఏమైంది అపూర్వ అని చెప్పి శరత్చంద్ర అపూర్వని పిలుస్తూ ఉంటాడు. ఇక భూమి కూడా అలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. నక్షత్ర యాక్టింగ్ని మొదలుపెట్టి కాఫీ తాగిన కొద్దిసేపటికే మమ్మీకి ఇలా జరిగింది అంటే ఖచ్చితంగా ఈ భూమినే ఆ కాఫీలో ఏదో కలిపి ఉంటుంది అని చెప్పి అంటూ అలా భూమి వైపు చూస్తూ, ఏ భూమి, ఏం కలిపావే ఆ కాఫీలో, మా మమ్మీకి ఈ దత్తత ఇష్టం లేదు కాబట్టి తను ఏదో ఒక విధంగా దత్తత ఆపుతుందేమో అన్న భయంతో నువ్వు తన ప్రాణాలే తీయాలని చూసావు కదా, ఆ కాఫీలో విషం కలిపావు కదా అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది. ఇక దాంతో భూమి, అయ్యో లేదు నక్షత్ర, నిజంగా నాకు ఏ పాపం తెలియదు, అందులో నేను ఏమీ కలపలేదు అని చెప్పి అంటూ ఉంటుంది. లేదు నాన్న, ఈ భూమి అబద్ధం చెప్తుంది, మమ్మీని ఇదే ఏదో చేస్తుంటుంది. ఏ భూమి, మా మమ్మీకి ఏదైనా అవ్వాలి అప్పుడు చెప్తాను నీ సంగతి అని చెప్పి అలా నక్షత్ర తనకు తెలిసిన డాక్టర్కి ఫోన్ చేస్తుంది. డాక్టర్ వచ్చి అపూర్వని చెక్ చేసి నిజంగానే తనకి ఎవరో పాయిజన్ ఇచ్చారు, ఆ పాయిజన్ని ట్రీట్మెంట్ ద్వారా వెంటనే బయటకు కక్కించేశాం కాబట్టి ప్రాణాపాయం తప్పింది, లేదంటే ఆ ప్రమాదకరమైన పాయిజన్ వల్ల తన ఒంట్లో ఉన్న పార్ట్స్ అన్నీ కూడా నెమ్మదిగా డ్యామేజ్ అయిపోయి తను చనిపోయి ఉండేవారు అని చెప్పి నక్షత్ర చెప్పమన్నట్టుగా డాక్టర్ చెప్పడంతో ఇక అప్పుడు శరత్చంద్ర ఎంతో కోపంగా భూమి వైపు చూస్తూ ఉంటాడు. ఇక అలా ఒక్కసారిగా భూమి చెంప పగలగొడతాడు. డాక్టర్ చెప్పేది నిజమేనా, నిజంగానే ఆ కాఫీలో విషం కలిపి అపూర్వకిచ్చావా అని చెప్పి అంటూ ఉంటాడు. నాన్న ఒక్క నిమిషం, నేను చెప్పేది వినండి నాన్న అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇంకొక మాట కూడా మాట్లాడొద్దు, నా భార్యను చంపాలని చూసిన నీకు నా కూతురుగా ఉండే అర్హత లేదు, అసలు నిన్ను నేను ఎప్పటికీ కూడా దత్తత తీసుకోనని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. ఒక మనిషి ప్రాణం తీయాలని చూసిన దీంతో మాటలేంటి నాన్న,
ఇప్పుడే నేను పోలీసులకు ఫోన్ చేస్తాను, వాళ్ళే వచ్చి దీని అంతు చూస్తారు అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది. ఇక దాంతో కృష్ణప్రసాద్, అమ్మ నక్షత్ర, పోలీసుల వరకు ఎందుకులేమ్మా, వదిలేస్తే ఈ విషయాన్ని ఇంతటితో అని చెప్పి అంటూ ఉంటే, లేదు మామయ్య, పోలీసులు రావాల్సిందే, ఈ భూమిని శిక్షించాల్సిందే అని చెప్పి ఇక వెంటనే పోలీసులకు ఫోన్ చేస్తుంది. ఇన్స్పెక్టర్, మా మమ్మీ మీద భూమి అనే అమ్మాయి మర్డర్ అటెంప్ట్ చేయబోయింది, మీరు అర్జెంటుగా బయలుదేరి మా ఇంటికి వచ్చేయండి అని చెప్పి అంటూ ఉంటే, ఇక కొద్దిసేపటికే పోలీసులు శరత్ చంద్ర ఇంటికి వస్తూ ఉంటారు. ఇక దాంతో భూమి ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటుంది. కృష్ణప్రసాద్ నెమ్మదిగా భూమి దగ్గరికి వస్తాడు. అమ్మ భూమి, కావాలని ఈ నక్షత్ర, అపూర్వ వీళ్ళంతా కలిసి నిన్ను ఇరికించాలని చూస్తున్నారు. మీ నాన్న కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరి మాట వినేలాగా లేడు. నిన్ను ఈ ప్రాబ్లం నుండి సేవ్ చేయగలిగేది కేవలం గగన్ మాత్రమే. ఒక్కసారి వెళ్ళి గగన్కి ఫోన్ చేయమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. భూమి ఏడుస్తూ ఇక ధరణిలాగా పక్కకు వెళ్ళి గగన్కి ఫోన్ చేస్తూ ఉంటుంది. బాస్, నా ఫ్రెండ్ భూమి ప్రాబ్లంలో ఉంది అని చెప్పి ధరణిలాగా భూమి చెప్పగానే ఇక ఒక్కసారిగా వాట్ ప్రాబ్లమా, ఏం ప్రాబ్లం అని చెప్పి గగన్ క్యాబిన్లో లేచి నిలబడి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఇక భూమికి వచ్చిన ప్రాబ్లం అంతా కూడా ధరణిలాగా భూమి గగన్కి మొత్తం కూడా చెప్పేస్తుంది. ఇక దాంతో గగన్ వెంటనే బయలుదేరి శరత్ చంద్ర ఇంటికి వస్తూ ఉంటాడు. నువ్వు మీ ఫ్రెండ్కి చెప్పు, ఏం కంగారు పడొద్దని, నేను కాసేపట్లో బయలుదేరి శరత్ చంద్ర ఇంటికి వెళ్తాను అని చెప్పి అలా గగన్ భూమి కోసం అని చెప్పి కార్ డ్రైవ్ చేస్తూ శరత్ చంద్ర ఇంటికి వస్తాడు. ఇక కొద్దిసేపటికే పోలీసులు అక్కడికి వచ్చి, భూమి అంటే మీరేనా, మీరు కాఫీలో విషం కలిపించారని నక్షత్ర అనే అమ్మాయి మీ మీద కంప్లైంట్ ఇచ్చింది, మిమ్మల్ని అరెస్ట్ చేయాలనుకుంటున్నామని చెప్పి పోలీసులు అంటూ ఉంటారు. ఇక అప్పుడే గగన్ అక్కడికి వస్తాడు. తనని ఏ కారణంతో మీరు అరెస్ట్ చేస్తున్నారు, కాఫీలో విషం కల్పించిందన్న కారణంతోనే కదా, అందుకు మీ దగ్గర ఏవైనా ఆధారాలు ఉన్నాయా? భూమి కాఫీ కలిపించింది, కానీ అందులో తనే విషం కలిపిందో లేదో మీ దగ్గర సాక్ష్యాలు లేవు కదా, మరి అటువంటప్పుడు మీరు తనని అలా ఎలా అరెస్ట్ చేస్తారు? ఒకసారి వెళ్ళి ఇంట్లో సెర్చ్ చేయండి, ఏవైనా క్లూస్ దొరుకుతాయేమో అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇక దాంతో పోలీసులు ఇల్లంతా కూడా సెర్చ్ చేస్తూ ఉంటారు. ఇక డస్ట్బిన్లో డమ్మీ పాయిజన్ బాటిల్ కనిపిస్తుంది. ఇక పాయిజన్ బాటిల్ గురించి గుర్తుకు వచ్చి నక్షత్ర, గోరింటాకు సుజాత ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక పోలీస్ కేసులో ఎక్కడ తను ఇరుక్కుంటుందోనని భయపడిపోయిన నక్షత్ర పోలీసులతో, సార్, మేము మా కేసుని వెనక్కి తీసుకుంటున్నాము, ఇది మా ఇంటి సమస్య, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు సారీ, మీరు ఇక బయలుదేరి వెళ్ళిపోవచ్చు అని చెప్పి పోలీసులని అక్కడి నుండి పంపించేస్తుంది. నువ్వు కంప్లైంట్ వెనక్కి తీసుకొని పోలీసులను వెనక్కి పంపించేసావంటే ఖచ్చితంగా ఎక్కడ తప్పు జరిగిందో నేను అర్థం చేసుకోగలను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఒక్కసారి నేను చెప్పేది వినండి నాన్న అని చెప్పి భూమి శరత్ చంద్రతో అంటూ ఉంటుంది. వద్దు, ఇంకొక మాట కూడా నాతో మాట్లాడొద్దు, అసలు నీ మొహం చూడాలంటేనే నాకు అసహ్యంగా ఉందని చెప్పి శరత్ చంద్ర భూమిని అసహించుకుంటూ ఉంటాడు. ఇక తర్వాత నక్షత్ర గగన్తో, బావా, అసలు నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి, ఇది నీకు అనవసరం, మా కుటుంబానికి సంబంధించిన విషయం అని చెప్పి అంటూ ఉంటుంది. ఇది మీ కుటుంబానికి సంబంధించిన విషయం అయ్యుండొచ్చు, కానీ భూమి నాకు కావాల్సిన మనిషి, తను ప్రాబ్లంలో ఉన్నప్పుడు సేవ్ చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత భూమితో, భూమి, నీకు ఇంత అవమానం జరిగిన తర్వాత ఒక్క క్షణం కూడా నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు, ఇన్ని రోజులు నా కూతురు అంటూ నిన్ను నెత్తినెక్కించుకున్న ఈ పెద్ద మనిషి ఈరోజు నిజమేంటో కూడా తెలుసుకోకుండా నిన్ను అనుమానిస్తున్నాడు, దాన్ని బట్టి అతని బుద్ధి ఏంటో ఇంకా నీకు అర్థం కాలేదా? పద భూమి, నీకు నేనున్నాను, మన ఇంటికి వెళ్ళిపోదాం పద అంటూ ఇక అలా గగన్ భూమి చెయ్యి పట్టుకుని భూమిని తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. ఇక అలా గగన్ భూమిని తన ఇంటికి తీసుకొచ్చేసి శారదకు జరిగిందంతా కూడా వివరిస్తూ ఉంటాడు. మొత్తానికి అలా దత్తత ఆగిపోవడంతో అపూర్వ ప్లాన్ చేయడం వల్ల భూమి తిరిగి గగన్ ఇంటికి వచ్చేస్తుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.